హాయ్ వెల్కమ్ టు విహారీ న్యూస్. నేను స్వామి. ఈ కాంగ్రెస్ నెల రోజుల తెలంగాణలో కాంగ్రెస్ నెల రోజుల పరిపాలన గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో శివ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడి కాంగ్రెస్ నెల రోజుల పరిపాలన గురించి ఎలా ఉంది ఏంటో తెలుసుకుందాం. నమస్తే శివ గారు. నమస్కారం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న 7తో కరెక్ట్గా 1 మంత్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ నెల రోజుల పరిపాలన గురించి మనం ఎలా అనుకోవాలి అంటే విశ్లేషించుకుంటే ఈ నెల రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డికి సంతృప్తిగా ఉందనిపిస్తుంది. అదే ప్రజలకు కూడా అలాగే ఉందా? మీకు ఎలా అనిపిస్తుంది? దీని మీద ఎలా విశ్లేషించవచ్చు? జనరల్‌గా ఏంటంటే, మనం ఎలక్షన్స్ అయిన తర్వాత అందరి చూపు ముఖ్యమంత్రి ఎవరవుతారు అన్న దాని మీద ఫస్ట్ కొన్ని రోజులు చర్చ జరిగింది. సో, ముఖ్యమంత్రి ఎవరవుతారు అనంటే అందరికేమో రేవంత్ రెడ్డి గారు అవుతారని కొంతమంది, లేదు సీనియర్‌కి ఇస్తారని ఒక చర్చ జరిగింది. అధిష్టానం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో మేమందరం ఇక్కడి నుంచి ప్రతిపాదించాము అధిష్టాన నిర్ణయం. అధిష్టానం ఎవరిని పెడితే వాళ్ళని మేము ఫైనలైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అందరూ తర్వాత ఇక్కడ శాసనసభ్యులందరూ కలిసి ఒక ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇక్కడితో ఫస్ట్ ఒక స్టెప్ పూర్తి చేసుకుంది చాలా సక్సెస్‌ఫుల్‌గా. నాటకీయ పరిణామాల మీద సక్సెస్ఫుల్గా అక్కడ పూర్తి వరకు అయిపోయింది. చేసుకుంది. ఎందుకంటే జనరల్‌గా కాంగ్రెస్ పార్టీలో ఎవరిని ఎప్పుడు ఎట్లా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారన్నది ఎవరు ఊహించరు. కానీ ఈసారి కొంచెం ఆలోచించి ఎవ్వరికి అసంతృప్తి లేకుండా ముందే పెద్దల్ని అందరిని పిలిచి, సీనియర్స్‌ని పిలిచి మాట్లాడడం. ఇలా పలానా వ్యక్తిని ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నాను చెప్పడం. వారితోనే ప్రెస్ మీట్‌లో అనౌన్స్ చేసేటప్పుడు సీనియర్స్‌ని కూర్చోపెట్టుకొని అనౌన్స్ చేయడం. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పొచ్చు. తర్వాత ముఖ్యమంత్రిగా ప్రకటించిన తర్వాత నెక్స్ట్ చర్చ మంత్రివర్గం. సో, మంత్రివర్గంలో ఎవరిని తీసుకుంటారు, సీనియర్స్‌కి ఏ శాఖ ఇస్తారు అన్న దాని మీద మళ్ళీ కొన్ని చర్చలు జరిగినాయి, కొన్ని ఊహాగానాలు జరిగినాయి. వాటిల్లో కొన్ని నిజాలైనాయి. సో, మంత్రివర్గ విస్తరణ జరిగింది. దాంట్లో మళ్ళీ కొన్ని శాఖల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంచుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్స్‌పాన్షన్‌లో ఎవరెవరైతే కొంతమంది ఓడిపోయారో వారిని ప్రభుత్వంలోకి తీసుకోవాలి కాబట్టి ఎంఎన్‌సీలు చేసి మంత్రులు చేద్దాం అన్న ఆహ్, ఒక ఆలోచన కూడా. ఆలోచన ఉంది. రెండోది ఏ వర్గాలకి ప్రాతినిధ్యం దక్కలేదో వారిని కూడా తీసుకుందాం అన్న ఒక ఉద్దేశం ఉండడంతో ఆ శాఖలను కూడా కొన్ని ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో, వాటి మీద కసరత్తు చేస్తున్నాము. 100 రోజుల్లోనే వాటిని కూడా ఆ మంత్రి శాఖలను కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కేవలం 30 రోజులు కరెక్ట్‌గా 1 మంత్ అయింది మొన్న 7వ తారీఖు. ఈ నెల రోజుల్లో చెప్పుకోదగ్గవి ఏంటంటే, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయకముందే పీసీసీ అధ్యక్షులుగా వారు కొన్ని హామీలు ఇచ్చారు. డిసెంబర్ 9న కొన్ని మేము అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తామని. సో, వారు అనుకున్నది జనరల్‌గా డిసెంబర్ 9న ప్రమాణ స్వీకారం అన్నది. ఎందుకంటే ఆ రోజు సోనియా గాంధీ గారి పుట్టినరోజని. కానీ ఆ రోజు అనౌన్స్ చేయాలంటే డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు తీసుకోవడం, సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఇచ్చిన 6 హామీల్లో 2 హామీలని ఆచరణలోకి తేవడం. అంటే అదే రోజు నుంచి ఫ్రీ బస్సు మహిళలకి ఇవ్వడం, ఆరోగ్యశ్రీని 10 లక్షలకి తీసుకురావడం అన్నది. సో, ఆ రోజు దానికంటే ముందే 7వ తారీఖు అవ్వంగానే 8వ తారీఖు ఆర్టీసీ తో చర్చలు జరపడం. వారు దాన్ని ఎంత లెక్కలవుతాయి ఏంటని తెలుసుకున్న వెంటనే మహిళలకి ఫ్రీ అని ఏ రూల్స్ ఇమ్మీడియేట్‌గా పెట్టకుండా కేవలం ఆధార్ కార్డ్ ఉంటే చాలు మీరు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పడం. మహిళలకు కూడా మీరు ఏ కన్‌ఫ్యూజన్ వద్దు. ప్రెజెంట్‌లీ ఆధార్ కార్డ్‌తో రండి. ఒక వారం 10 రోజుల్లో మేము ఇంకొక కొత్త నిబంధన ఉంటే అప్పుడు ఇస్తాము అని చెప్పడం జరిగింది. సో, 2 హామీలు సక్సెస్‌ఫుల్‌గా అమలు చేశారు. మిగతా హామీల గురించి అప్పుడే ప్రతిపక్షాలు విమర్శలు చేయడం జరిగింది. మీరు ఇమ్మీడియేట్‌గా అవి కూడా చేయాలి, ఎందుకు చేయట్లేదు ఏంటి అన్నది. సో, ఈ హామీలకు సంబంధించి వారు ప్రజల మ్యాండేట్‌కి వచ్చినప్పుడే మాకు కొద్ది టైం కావాలి. కొన్ని పథకాలకు 6 నెలలు పడుతుంది. కొన్ని పథకాలు 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా ఓడిపోయిన వెంటనే ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలి. ప్రభుత్వం కొంచెం కుదుటపడి విధానంలోకి ఎంటర్ అయిన తర్వాత ప్రభుత్వానికి కొంచెం టైం ఇచ్చిన తర్వాత మేము విమర్శలు చేస్తాం. అప్పటి వరకు మేము విమర్శలకు దూరం ఉంటాం అని చెప్పిన ప్రతిపక్షం రెండో రోజు నుంచే దాడి మొదలుపెట్టింది. సో, ఆ దాడికి ప్రతి దాడిగా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఇంతకుముందున్న ప్రభుత్వం ఏమేమి అప్పులు చేసింది, ఎక్కడెక్కడ ఏ పొరపాట్లు చేసిందని చెప్పి ఒక వైట్ పేపర్‌ని రిలీజ్ చేయడం జరిగింది.
వెంటనే ప్రతిపక్షం మళ్ళీ కేటీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వారు మాదొక వైట్ పేపర్ అని చెప్పి వారు ఒక మేము అప్పులు ఎంత చేసాం ఆస్తులు ఎంత పెంచామని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి దాడి ఇమీడియట్గా స్టార్ట్ అయిపోయింది. దీనికి కారణం ఏంటంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్. జనరల్గా ఎలక్షన్స్ వస్తున్నాయి, 100 రోజులు గడువు ఇద్దాం అనుకున్నారు. కానీ 100 రోజులు గడువు ఇచ్చేసరికి పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తవుతాయి. ఇక్కడ టీఆర్ఎస్కి అంటే బీఆర్ఎస్గా మారిన తర్వాత ఒక ఇబ్బందులు ఉన్నాయి. ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్స్లోకి జనరల్గా జాతీయ పార్టీ అయిన బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో ఈ 2 జాతీయ పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలని ఎదుర్కొని పార్లమెంట్ ఎలక్షన్స్లో ముందుకు రావడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే జనరల్గా ప్రజల ఆలోచన రాజకీయాల వైపు డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ 88 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు చాలా విభిన్నంగా ఓటేశారు. మీరు చూస్తే 4 పార్లమెంట్లు బీజేపీకి ఇచ్చారు, 3 పార్లమెంట్లు కాంగ్రెస్కి ఇచ్చారు, ఎంఐఎం కోటి ఇచ్చారు, మిగతావి బీఆర్ఎస్కి ఇవ్వడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో 2 జాతీయ పార్టీల మధ్య పోటీ ఏర్పడితే మనం ఎక్కడ కనిపించకుండా పోతామో అనే ఒక ఆలోచనతో కేటీఆర్ గారు ప్రకటించారు, మేము రోజు ప్రెస్ మీట్ పెడతాం, మా నాయకులు ఎవరో ఒకరు ప్రెస్ మీట్ పెడతారు. ప్రజలు దృష్టిలో అయితే ప్రస్తుతానికి సంతృప్తిగా ఉన్నారు. ఎందుకు అనంటే వచ్చి నెల రోజులు అయ్యింది, నెల రోజుల్లో ఇచ్చిన హామీల్లో 2 అమలు చేశారు, మిగతా వాటి మీద కూడా తొందరలో అమలు చేసే ఉద్దేశంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి రీసెంట్గా అందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. అవి కూడా వాళ్ళు తొందరగానే చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలకి ఇంకా చేరువ కావాలంటే మేము ఇంకా ఇన్ని పథకాలు అమలు చేశామని చెప్పుకోవడానికి ఉండాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందే కొన్నిటిని అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. దీంట్లో లోపాలని టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎత్తి చూపే ప్రయత్నం చేస్తుంది. రెండవది, ఇది జాతీయ అంశాలు ఉన్న వాటిని బీజేపీ అస్త్రంగా మార్చుకుని బీజేపీ కూడా ఇప్పుడు ఉదాహరణకి రామ మందిరం, అయోధ్యలో రామ మందిరం ఓపెనింగ్ జనవరి 22న జరుగుతుంది. సో అది బీజేపీకి ప్లస్ పాయింట్. మేము రామ మందిరం ఓపెనింగ్ జనరల్గా అది రాజకీయాలకు సంబంధం లేని మ్యాటర్ అయినప్పటికీ అది మేము చేసిన ఒక పనిగా బీజేపీ చెప్పుకుంటుంది. కేవలం ఇప్పుడు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి రామ మందిరం అనేది లోక్సభ సుప్రీంకోర్టు తీర్పు ద్వారానే బీజేపీ నిర్మిస్తుంది, ఇది బాగానే ఉంది, దాని గురించి ఏమనట్లేదు. మమతా బెనర్జీ ఈరోజే కామెంట్ చేసింది నిన్న, ఇది లోక్సభ ఎన్నికల ముందు తీసుకొచ్చి రామ మందిరాన్ని ఓపెన్ చేయడం బీజేపీ స్టంట్, ఎన్నికల స్టంట్, ఇదంతా ఒక షో అని. అంటే నిజంగానే బీజేపీ ఆ ఆలోచనతోనే రామ మందిరాన్ని ఈ టైంలో ముందుకు తీసుకొచ్చింది అనుకోవచ్చా? అంటే జనరల్గా ఇది భక్తికి సంబంధించిన విషయం. అందరూ హిందువులు రామ మందిరం ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ఎదురు చూస్తున్న సమయం. ఖచ్చితంగా ఇది బీజేపీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఎన్నో ఏళ్ళగా పోరాడుతుండి, అంతేకాకుండా కోర్టు ఇచ్చిన తర్వాత కూడా దాని కన్స్ట్రక్షన్ గురించి కానీ దాని గురించి కానీ అన్ని దేశాల నుంచి నీళ్లు తేవడము, అన్ని రాష్ట్రాల నుంచి మట్టిని సేకరించడము, దాని యొక్క నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే అయోధ్య ట్రస్ట్కి సంబంధించి కానీ చాలా శ్రద్ధ పెట్టి ఆ విషయంలో ఒప్పుకోవాలి. ఎన్నో ఏళ్ల నుంచి అది ఆ సమస్యని పరిష్కరించడంలో కేంద్రం ఒక చొరవ కానీ లేకపోతే కోర్టు యొక్క చొరవతో సామరస్యంగా అది పరిష్కారం జరిగింది. బీజేపీ ఉంటేనే జరిగింది అని నమ్మకం. ప్రజలందరూ ఏమని విశ్వసించారంటే బీజేపీ వల్ల ఇది ఇంత సులువుగా జరిగింది అన్నది ఉంది. ఎలక్షన్స్లో ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటే ఇక్కడ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చేసిన పనులు ఎలా చెప్పుకుంటుందో బీజేపీ కూడా చేసిన పనులు చెప్పుకుంటుంది. అలాగే కేంద్రంలో ఇప్పుడు ఇది భక్తికి సంబంధించి హిందుత్వం గురించి సంబంధించి బీజేపీ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇది వాళ్ళకి ప్లస్ అయ్యే అంశం కాబట్టి వాళ్ళు కూడా చెప్పుకుంటారు. దాంట్లో బీజేపీని ఇప్పుడు ఎవరైనా తప్పుపడితే మీరు చెప్పే మంచి కార్యక్రమాలు మీరు చెప్పుకోండి, మేము చేసిన కార్యక్రమాలు మేము చెప్పుకుంటామని చెప్పి బీజేపీ వాళ్ళకి సమాధానం ఇస్తుంది. నిజంగానే ఇది కొంచెం ప్లస్ కూడా అవుతుండొచ్చు. ఎందుకంటే జనవరిలో ఓపెన్ అయిన తర్వాత భక్తులందరూ చూడడానికి వెళ్ళడం జరుగుతుంది. చూసిన తర్వాత ఇంత మంచి గొప్ప దేవాలయం కట్టామని చెప్పి ఆబ్వియస్గా అక్కడున్న ప్రభుత్వానికి కానీ దేశంలో అధికారం ఉన్న ప్రభుత్వం కానీ ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ 6 గ్యారంటీలు గురించి అప్పుడు ప్రచారం చేసుకునే
అంశం ఎట్లాగుంటుందో జాతీయ బీజేపీకి కూడా అది అంశాల్లో అవసరం. బీజేపీ కూడా ఇప్పుడు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో అది ప్రచారం చేసుకుంటుంది. సో ఎవరి పార్టీకి సంబంధించి ఏ అంశం మీద ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒక అవగాహనకి ఇప్పుడే వచ్చేసారు. వచ్చిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఈ 2, 3 నెలల్లో ఇంకా అదే పనిలో ఉంటారని నా ఉద్దేశం. లక్షద్వీప్‌లో మోడీ పర్యటన చివరికి అది మాల్దీవ్స్, బాయ్‌కాట్ మాల్దీవ్స్ అనే దానికంటే ఒక మోడీ మీద చేసిన మాల్దీవ్స్ మినిస్టర్స్ చేసిన చిన్న విమర్శ ఒక దేశం మొత్తం బాయ్‌కాట్ మాల్దీవ్స్ అని ఈరోజు మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎంత పేరుందో ఇండియన్స్ నుంచి ఈరోజు ఆ పర్యాటక రంగం కుదేలైపోయి ఈరోజు పర్యాటకులు ఇండియా నుంచి రాకపోతే చైనా నుంచి పిలిపించుకునే పరిస్థితికొచ్చారు. అంటే అంత ఎఫెక్ట్ మోడీ దేశం మీద అంత ప్రభావం చూపించాడని నా పర్సనల్ ఒపీనియన్. ఒక చిన్న విషయానికి అంత రియాక్ట్ అయ్యారు దేశ ప్రజలు. అంటే జనరల్‌గా మనము బీజేపీ అధికారం నుంచి వచ్చినప్పటి నుంచి తీసుకుంటే చాలా అంశాల మీద ఆహ్, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా అంశాలు చర్చకొచ్చాయి. ఉదాహరణకి మన వేరే దేశాల మీద దాడులు జరుగుతున్నప్పుడు గాని మనం స్పందించిన తీరు గాని, మనం వాళ్ళకి అందించిన సహాయం బట్టి యుద్ధాలు జరిగినప్పుడు అక్కడ ఏదైనా లోటుంటే వెంటనే మన వాళ్ళు ఆదుకోవడం లాంటివి గానీ, ఇతర దేశాలతో ఉన్న సంబంధాల విషయంలో గానీ, ఇతర దేశాల అధ్యక్షులు మన దగ్గరకొచ్చినప్పుడు మనం రిసీవ్ చేసుకొని, వాళ్ళకి మన ఇండియా ఒక గొప్పతనం గురించి చెప్పడంలో విషయంలో గానీ, ఇలా అనేక అంశాల మీద మోడీ గారు చాలా జాగ్రత్తగా రిసీవ్ చేసుకోవడము, వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడము, వారిని ప్రోత్సహించడము, కొన్ని సమయాల్లో ఆదుకోవడం ఇట్లాంటియన్నిట్లో కేంద్రం కొంచెం బాగానే చేసింది అన్న ఇమేజ్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఇప్పుడు అలాంటి ఒక అంశంలో ఒక సున్నితమైనటువంటి అంశంలో ఆ దేశం కూడా మళ్ళీ ఆలోచించుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆధారపడి ఉన్న ఒక రంగం మీద, లేకపోతే ఆదాయం వస్తున్న ఒక రంగాన్ని ఏ దేశం కూడా ఇంకొక దేశ ప్రధానినో లేదా ఆ దేశ అధ్యక్షుడినో ఏదన్నా అన్నప్పుడు ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడు ప్రభుత్వాలు కూడా స్పందిస్తాయి. వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆ ముగ్గురు మంత్రుల్ని సస్పెండ్ చేశారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఉన్న సంబంధాలు కేవలము బిజినెస్ మీదనే కాదు, మిగతా అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి, సో వాటి మీద దేశంలో కేవలం ఒకరిద్దరు ఇట్లా తప్పు చేసిన వెంటనే దేశంలో ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు కానీ ఆ దేశాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీలు గానీ, అధ్యక్షులు గానీ వెంటనే ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకుంటారు. తీసుకుని వెంటనే ఆ దేశ సంబంధాలు దెబ్బతినకుండా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అదే ప్రయత్నంలో మాల్దీవ్స్ కూడా ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఆ సంబంధాలు మళ్ళీ మెరుగుపడతాయి. మళ్ళీ మన దేశం మీద వాళ్ళు చేసిన పొరపాటున కమెంట్స్‌ని ప్రధానమంత్రి గారి మీద చేసిన వెనకాల తీసుకోవడం, మళ్ళీ సంబంధాలు మెరుగుపరచడం, మళ్ళీ ఈ టూరిజం పెరగడం జరుగుతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర లాస్ట్ టైం చేసినప్పుడు కాంగ్రెస్‌కి చాలా బూస్ట్ లాంటి ఒక మంచి పట్టు సాధించారు మిగతా రాష్ట్రాల్లో కూడా. ఇప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రను స్టార్ట్ చేయబోతున్నారు. అది రేపు పార్లమెంట్ ఎలక్షన్స్‌కి కాంగ్రెస్‌కి ఏమన్నా బలాన్ని చేకూర్చే అవకాశం ఉంటదా? అంటే జనరల్‌గా ప్రతి పార్టీ అపోజిషన్‌లో ఉన్న తర్వాత ప్రజల దగ్గరికెళ్ళడం అన్నది ఒక అంశంగా పెట్టుకుంటారు. ఎందుకంటే అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలకు దగ్గరైతే తప్ప మళ్ళీ అధికారంలోకి రాము అన్న ఒక ఉద్దేశంతో ప్రజలకు ఎలా దగ్గరవ్వాలి అనేది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క అంశం తీసుకుంటుంది. సో ఇప్పుడు జాతీయ స్థాయిలో పార్టీ రావాలి అనంటే జాతీయ నాయకత్వం కనిపించాలి. ఆల్టర్‌నేట్ ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఒక పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తిని ఎదుర్కోవాలనంటే ఇంకో ఇమేజ్ ఉన్న నాయకుడు ఎవరన్నది దేశ ప్రజలు చూస్తారు. సో దేశ ప్రజలు చూపు ప్రతి పార్టీ వాళ్ళ వైపు ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అలా కాంగ్రెస్ కూడా రాష్ట్రాల్లో చాలా చోట్ల అధికారం కోల్పోయిన తర్వాత భారత్ జోడో యాత్ర నిజంగా కొన్ని చోట్ల నాయకత్వాన్ని మేల్కొల్పింది. చాలా చోట అరే ఇంక మనం కాంగ్రెస్‌లో సెకండ్ ప్లేస్ అయిపోయింది అనుకున్నప్పుడు అయిపోయిందనే టైంలో ఒక నాయకత్వం తీసుకుని లేదు మన పార్టీకి భవిష్యత్తు ఉంటుందని ఇచ్చే నమ్మకము ఆ పార్టీ నాయకత్వం చేసిన తర్వాత నిజంగానే అది కర్ణాటకలో కొంచెం ఫలితాలు చూపించింది. మన తెలంగాణలో కొంచెం ఫలితాలు చూపించింది. అలా కొన్ని రాష్ట్రాల్లో నాయకత్వాన్ని పెంచి ఆ పార్టీ జవజీవాలను నింపే ప్రయత్నం చేసింది. ఇదే రకంగా జాతీయ స్థాయిలో కూడా ఇప్పుడు ఇండియా అన్న ఒక కూటమి ఏర్పడిన తరువాత దానికి నాయకత్వం తీసుకుంటున్నటువంటి అనేక పార్టీల్లో కాంగ్రెస్ కూడా ఒక మేజర్ పార్టీ. ఆ మేజర్ పార్టీ దేశంలో ప్రజలకి ఏం జరుగుతుంది, ఆహ్, ఆహ్, ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్నందుకు అధికార పక్షం చేస్తున్న పొరపాట్లు ఏంటన్నది ప్రజలకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది. సో ఆ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జాతీయ స్థాయిలో సోనియా గాంధీ గారు పాదయాత్రో లేకపోతే ఇంకోటో తీసుకోలేరు కాబట్టి
నెక్స్ట్ జనరేషన్ అయిన రాహుల్ గాంధీ గారు తీసుకొని దాన్ని ఆహ్, తీసుకుని ప్రజల్లోకెళ్ళే ఒక ప్రయత్నం సో, దాంట్లో ఎంత రిజల్ట్ ఉంటుంది అనంటే, కొద్ది వరకు రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. కానీ దాని తర్వాత ప్రభుత్వం గూడా వాళ్ళు చేసుకున్న పనులు చెప్పుకునే పని వాళ్ళు జేస్తారు. ప్రతిపక్షంగా విమర్శలు చేసి దాంట్లో ఉన్న లోపాలు ఎత్తి చూపిస్తారని. కానీ ఫలితం ఎప్పుడైనా సరే ప్రజలకి చేరే విషయంలో ఉన్నదానికంటే కొంచెం మెరుగ్గా అయ్యే అవకాశాలయితే చాలా ఉన్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అధికారం చేపట్టిన వెంటనే వెంటనే అంటే దూకుడుగా ఫస్ట్ చేసిన పని ప్రగతి భవన్ కంచెలు కూల్చి ప్రజాభవన్గా మార్చడం, ప్రజాపాలన స్టార్ట్ చేయటం, దానికి పెద్ద ఎత్తున స్పందన రావటం అది మనం చూసాం. ఇది రేవంత్ రెడ్డి చేసిన ఒక పరిపాలనలో ఇది ఒక కీలక అంశంగా ఉంటుంది. ప్రగతి భవన్ గేట్లు ఇప్పటివరకు ఎంట్రీ లేదు. ఈరోజు అది ప్రగతి భవన్ కంచెలకు కూల్చేసి ప్రజాభవన్గా మార్చినాక చాలామంది ప్రజలు వచ్చి ప్రజాపాలన కార్యక్రమంలో భాగమై ముఖ్యమంత్రులతో కానీ మంత్రులతో కానీ డైరెక్ట్ యాక్సెస్ ఉంది. దీన్ని ఎలా చూడవచ్చు? అంటే జనరల్‌గా ఏంటంటే రాజకీయాల్లో కొంచెం హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఇట్లాంటివి పనికొస్తాయి. జనరల్‌గా అది ప్రజల్లో అరే! వెంటనే ఒక మంచి ఇమేజ్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది గానీ, ఇవి అన్ని సందర్భాల్లో కూడా వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు ఏంటంటే నిజంగా పూర్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రజలతో సంబంధాలు తగ్గించుకున్న తరువాత ఆ పార్టీ యొక్క గ్రాఫ్ తగ్గిపోయింది. ఎందుకంటే ఆహ్, ఏ ప్రభుత్వమైనా సరే, ఏ నాయకుడైనా సరే వారి ఎమ్మెల్యేలకు కానీ, వారి మంత్రివర్గానికి గానీ, ప్రజలకు కానీ చేరువలో ఉండాలి. ఆ చేరువలో లేనప్పుడు ఆ నాయకుడి మీద కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతాయి. ప్రజల్లో పెత్తందారి వ్యవస్థ మన మీద పెత్తనం చూపిస్తుందన్న ఆలోచనలోకి ప్రజలొచ్చిన తర్వాత, ఆ నాయకత్వాన్ని ప్రజలు వద్దనుకునే స్థాయికి ఆ పార్టీలు పడిపోతాయి. సో, దానికి ఉదాహరణ బీఆర్ఎస్. ఎందుకంటే ప్రగతి భవన్ గేట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. కాకపోతే ఆ నాయకుడు వ్యవహరించే తీరు ఎలా ఉండాలంటే, ప్రజల్ని కలుస్తున్నాడా లేదా? మంత్రులకు అందుబాటులో ఉంటున్నారా లేదా? అట్‌లీస్ట్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకో మేము మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం. సో అండ్ సో రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకుంటున్నప్పుడు కలవాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంతో కలిసి చర్చించాల్సిన అవసరం ఉంది. ఆటన్నిటికి దూరంగా ఉండడం, ప్రజల్ని కలవకపోయినా పర్వాలేదు అని అనుకోవడం, ప్రజల్ని కలవకపోయినా మనం గెలుస్తాము అని అనుకోవడం, దానికి వ్యతిరేకంగా వచ్చిందే ఈ వాదన. వెంటనే అది పగలగొట్టడం వల్ల జనరల్‌గా అది ప ప పగలగొట్టి వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి గారు 2, 3 రోజులు కలవడం జరిగింది. కానీ అలా రోజు కలవడం సాధ్యం కాదు. అది మన ముఖ్యమంత్రి గారికి అర్థమైంది. ఏదో 1, 2 రోజులంటే ఎందుకంటే పరిపాలనలో ముఖ్యమంత్రిగా వారు అన్ని మంత్రిత్వ శాఖల్ని కూర్చోబెట్టి ఏ శాఖలో ఏం జరుగుతుందో చూసుకొని, ఆ శాఖలో కావాల్సినటువంటి అన్ని ఏర్పాటు చేయాల్సింది ముఖ్యమంత్రి గారి బాధ్యత. సో, ప్రజలకి అందుబాటులో ఉండొచ్చు గానీ రోజు అలా ప్రజావాణి పెట్టి చేయడం అర్థమైంది. అర్థమై వెంటనే ఏం చేశారు, ప్రజావాణి కార్యక్రమానికి ఒక సమయాన్ని పెట్టారు. కేవలం వారం రోజులు మొత్తం కాదండి, ఒక 2 రోజులకి కుదించారు. దాని తర్వాత ఇంక ఇది కాదు, అందరు ఇక్కడికి ఆ! ఇక్కడి నుంచి లైన్‌లో అక్కడి వరకు వెళ్తూనే కొన్ని వేల మంది రాష్ట్రం నుంచి ఇక్కడ రావడం ఇబ్బంది అని చెప్పి, ఇదే గ్రామ స్థాయికి అసలు ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఒక ఫార్మ్ రూపంలో తీసుకొచ్చి, ఈ వారం రోజులు, 10 రోజులు మొన్న ఏర్పాటు చేయడం జరిగింది. పరిపాలన అన్నది ప్రతి స్థాయిలో ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తేనే అది కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారి నుంచి సీఎస్ వరకు, ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండే సీఎస్ వరకు అందరూ పని చేస్తేనే రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తున్నట్టు ఉంటుంది. కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక 10 అప్లికేషన్ తీసుకోగానే, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఒక 10 మంది అప్లికేషన్ తీసుకుంటే ప్రభుత్వ పరిపాలన అవ్వదది. ప్రభుత్వ పరిపాలనలో ప్రతీది కొన్ని వేల సమస్యలుంటాయి. ఇప్పుడు ఉన్న ప్రతి డిపార్ట్మెంట్‌లో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఒక్కొక్క ప్రజలకు ఒక్కొక్క రకంగా ఉంటది. సో, దీనన్నిటిని అక్కడ ఉన్న లోకల్ అధికారులు సమస్యను పరిష్కరించే ఒక మెకానిజంని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది తప్ప, ప్రభుత్వమే మొత్తము పైనున్న ముఖ్యమంత్రి గారు నేను వింటాను డైరెక్ట్‌గా, తర్వాత నేనే సాల్వ్ చేస్తానంటే అది ప్రాక్టికల్‌గా అది సాధ్యం కాదు. అది ప్రభుత్వం అర్థం చేసుకొని ఇప్పుడు ఆ ప్రొసీజర్‌లోకి దిగి ఒక్కొక్క సమస్యను పరిష్కరించే పని చేస్తుంది. రానున్న రోజుల్లో వారు ఏమేం కావాలో అన్నది కొంచెం ఆలోచనకొచ్చి ఇంకా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మొన్న ఎలక్షన్‌లో కూడా శాసనసభ ఎలక్షన్‌లో బీఆర్ఎస్‌కి, కాంగ్రెస్‌కి పెద్ద ఓటింగ్ డిఫరెన్స్ ఏం లేదు. సో, రేపు రాబోయే ఈ పార్లమెంట్ ఎలక్షన్‌లో కాంగ్రెస్‌కి ఇప్పుడు ఎలాగైతే ఆదరించారో కాంగ్రెస్ పార్టీకి అంతే ఆదరణ ఖచ్చితంగా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంటే జనరల్‌గా అందరూ ఒక అపోహలో ఏముంటారు అంటే ఓటింగ్
పర్సెంటేజ్ ఈ రాష్ట్రంలో ఒక 2% ఉంది. పక్క రాష్ట్రంలో 3% ఉంది. లేకపోతే బీజేపీ గెలిచిన చోట్ల వాళ్ళకి ఒక 2% డిఫరెన్స్ ఉంది అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రాజకీయ పార్టీ ఇప్పుడు కొన్ని చోట్ల జాతీయ పార్టీలున్నాయి. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు అటు జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలాగా అక్కడక్కడక్కడ కొంతమంది ఎంపీలు గెలుస్తూ ఉంటారు. సో, ఇవన్నిటి ఓటింగ్ గూడా అందరూ జనరల్‌గా బీజేపీ, కాంగ్రెస్ ఓటింగ్ గురించి ఆలోచిస్తారు తప్ప, కానీ ఇప్పుడు ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుందాం. అక్కడ 2 జాతీయ పార్టీల ఒక మనుగడ చాలా కష్టం. బీజేపీ, కాంగ్రెస్ ఉన్న పరిస్థితి ఏంటి? వీళ్ళకో 2%, వాళ్ళకో 2% ఓటింగ్ లాస్ట్ టైమ్ పడింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? జనరల్‌గా జాతీయ పార్టీలో ఒక మనుగడ కష్టం. కేవలం ప్రాంతీయ పార్టీలైన వైఎస్ఆర్‌సీపీ, టీడీపీ మధ్య ఉంటుంది. ఇప్పుడు టీడీపీ, జనసేన ఇద్దరు పొత్తులో ఉన్నారు కాబట్టి. సో, అక్కడ వాళ్ళ ఓటింగ్ ఎట్లా మనము కాలిక్యులేట్ చేస్తాం? తమిళనాడు తీసుకున్నాం అనుకోండి. డీఎంకే, అన్నా డీఎంకే ఉంటుంది. సో, అక్కడ 2 జాతీయ పార్టీల ఓటింగ్ ఎలా తీసుకుంటాం? ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ ఉంది. సో, ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే జాతీయంగా ఆలోచించే ఆ టైంలో ఆ ప్రాంతీయ పార్టీలో ఒక ఎమ్మెల్యే రిప్రజెంటేషన్, ఎంపీ రిప్రజెంటేషన్ ఒక విధంగా ఆలోచిస్తారు ప్రజలు. కేవలం జాతీయ పార్టీలు పోటీగా ఉన్న చోట ఒక విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీ 2 ప్రతిపక్షంలో ఉన్నాయి. ఇక్కడ వాళ్ళిద్దరికొచ్చిన ఓటింగ్ కాలిక్యులేట్ చేస్తే ఆహ్, జాతీయ స్థాయిలో కరెక్ట్‌గా కాలిక్యులేట్ చేయలేం. సో, జాతీయ పార్టీలో దేశం మొత్తం ఆలోచించే తీరు వేరుగా ఉంటుంది కాబట్టి, ఇది 1%, 2%గా ఉండదు. జనరల్‌గా మొత్తం దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌కి పోటీ ఉండుంటే దీన్ని మనం పరిగణనలోకి తీసుకోవచ్చు తప్ప, ఇలా ప్రాంతీయ పార్టీలు ఉన్న అధికారంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలున్నాయి. దేశంలో ఉమ్మడిగా అందరూ పోటీ చేస్తున్నారు అలయన్స్‌గా. ఒక సైడ్ బీజేపీ తీసుకుంటే ఎన్‌డీఏ గాని, ఇటు కాంగ్రెస్ తీసుకుంటే ఇండియా అని కొత్తగా వచ్చిన అలయన్స్ పార్టీస్ గాని, ప్రతి చోట ఒక రాష్ట్రంలో కేజ్రీవాల్ గారు పాత్ర ఒక రకంగా ఉంటది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఒకలా ఉంటది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఒక రకంగా ఉంటది. స్టాలిన్ గారి ఆలోచన ఒక రకంగా ఉంటది. ఇక్కడ కేసీఆర్ గారి ఆలోచన ఒక రకంగా ఉంటది. మమతా బెనర్జీ గారి ఆలోచన ఒకలాగా ఉంటది. అంటే ఇలా ఆహ్, వివిధ పార్టీలు ఆలోచన ఏ పార్టీకి సపోర్ట్ చేయాలి, జాతీయ రాజకీయాల్లో వీళ్ళ పాత్ర ఏంటి అన్న దాని మీద కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. రేపు ఇక్కడ ఎంపీలు గెలిచినా అక్కడ బీజేపీ. సెంట్రల్‌లో బీజేపీ ఉంది. ఇక్కడ స్టేట్‌లో కాంగ్రెస్ ఉంది. అంటే ప్రజలు ఆలోచించుకోరా? అంటే ఇప్పుడు ఎంపీగా ఏమన్నా పంపించినా మనకేం ప్రయోజనం ఉంటది? ఆడ సెంట్రల్‌లో బీజేపీ ఉంది. స్టేట్‌లో కాంగ్రెస్ ఉంది. ఐదర్ కాంగ్రెస్‌నన్నా గెలిపించుకోవాలి, లేదా బీజేపీనన్నా గెలిపించుకుంటాం. మధ్యలో ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్‌ని గెలిపించుకున్నంత మాత్రాన మనకి ఏం ఉపయోగం ఉండదు కదా అని ప్రజలు కూడా చేసే ఆలోచన ఉంటది కదా! సో, ఇది ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. దానికి టీఆర్ఎస్ కూడా ఒక వ్యూహంని రచించుకుంది. ఏంటి అంటే, మీరన్న క్వెషన్ రేపు వాళ్ళకి కూడా వస్తది. ఇక్కడ కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ఎంపీలు గెలుచుకుంటే అక్కడ ప్రశ్నిస్తారు. లేకపోతే బీజేపీ‌లను గెలిస్తే అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉండి ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుందని. టీఆర్ఎస్ ఒక బీఆర్ఎస్‌గా మారిన తర్వాత ఒక వ్యూహాన్ని ఇప్పుడు అమలు చేయబోతుంది ఏంటంటే, మన రాష్ట్రానికి సంబంధించి 2 జాతీయ పార్టీలను ప్రశ్నించేది మన నేటివిటీ ఉన్న పార్టీ, మన ప్రజల కోసం పుట్టిన పార్టీ. సో, ఈ సెంటిమెంట్‌ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి, మనము మన పార్టీని మనం గెలిపించుకోకపోతే మన రాష్ట్రం గురించి అక్కడ గొంతెత్తరు. ఎందుకంటే బీజేపీ వాళ్ళందరూ జాతీయ పార్టీ కాబట్టి వాళ్ళు ప్రశ్నించరు. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు అక్కడ బీజేపీని ప్రశ్నిస్తారు తప్ప, మళ్ళీ ప్రాంతం గురించి ఎక్కువ చర్చకు రాదని చెప్పి ఆల్రెడీ వచ్చినట్టుంది. మా గలం, మా బలం తెలంగాణ అని సో, టీఆర్ఎస్. మళ్ళీ బీఆర్ఎస్‌గా ఎదిగిన తర్వాత కూడా, మళ్ళీ ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ టీఆర్ఎస్ వాదన ఎత్తుకోక తప్పట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకురావడం, లేకపోతే తెలంగాణ మన రాష్ట్రం, మన మళ్ళా ప్రాంతీయత అభివృద్ధి, ఆ మన ఫీలింగ్ మళ్ళీ క్రియేట్ చేయాలి జనాల్లో ఆ సెంటిమెంట్. చేయకపోతే వాళ్ళు పార్లమెంట్ ఎలక్షన్స్‌లో ఏ ఎజెండాతో ఎళ్తారు? ఇప్పుడు రాష్ట్రంలో మనకి అధికారం మనమే ఉన్నాము. బీజేపీ ఆహ్, సెంట్రల్‌లో ఉంది. సో, ఇక్కడ మన ఎంపీలు గెలిస్తే మేము బీజేపీ మీద పోరాడతామని 2019లో తీసుకున్నారు.
కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ ఏమంటది? అధికారంలో మేమున్నాం. మేము ఎంపీలు గెలిస్తే కేంద్రంలో ఎవరున్నా మేము పోరాడతాం. లేకపోతే కేంద్రంలో మన ప్రభుత్వమే రాబోతుంది కాంగ్రెస్. సో, అందులో మేము భాగస్వామయ్యి మన రాష్ట్రానికి కావాల్సినవి తెచ్చుకుంటామని చెప్తారు. బీజేపీ ఏం చెప్తది? ఆల్రెడీ కేంద్రంలో మళ్ళీ మేమే రాబోతున్నాం. ఇక్కడ మన కిషన్ రెడ్డి గారో, ఇంకోరో కేంద్ర మంత్రిగా ఉన్నారు. మన ప్రాతినిధ్యం ఉంటది. కేంద్రం నుంచి కొన్ని లక్షల కోట్లు తెచ్చామని చెప్పి బీజేపీ చెప్పుకుంటుంది. సో, ఈ రెండిటి మధ్యలో ఇంకా వాదం ఏముంటుంది? మన ప్రాంతీయతే తీయాలి. తీసుకొనొచ్చి ఆ ప్రజల్ని 2 జాతీయ పార్టీలు ఇక్కడ మన ప్రాంతం గురించి ప్రశ్నించాలంటే మన పార్టీ గెలవాలి కావాలి అని అని చెప్పి ఆ కంపల్సరీగా వస్తుంది. నిదానాన్ని తీసుకునే ప్రయత్నంలో ఉంది. దాంతోనే ముందుకొస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నెల రోజుల పరిపాలన అభివృద్ధి ఎలాగైతే చూసామో అలాగే గత ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలన అవినీతిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విద్యుత్లో కానీ దీని గురించి ఎలా అనుకోవాలి? ఇది కక్షపూరితంగా జరుగుతుంది అనుకోవాలా? లేకపోతే నిజంగానే 10 ఏళ్ల గవర్నమెంట్లో అవినీతి నిజంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని? అంటే జనరల్‌గా దీనికి ఈ చర్చకి కారణం కొంచెం ప్రతిపక్షం గూడా అనుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన నెక్స్ట్ డేనే రాష్ట్రం చీకటైపోయింది. కరెంట్ లేదు. ఒక్క రోజులోనే మొత్తం కరెంట్ కొలాప్స్ అయిపోయింది అని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. దీనివల్ల ఏమైంది అనంటే అసలు విద్యుత్ రంగము ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా విద్యుత్ రంగం గానీ, మిగతా ఏ శాఖలైనా సరే గవర్నమెంట్ దాని ప్రొసీజర్ దాన్ని వెళ్ళిపోతూ ఉంటది. కేవలం ఒక రోజు అంటే 5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ ఉండి అది దిగిపోంగానే అది లేదు అనంటే ఫెయిల్యూర్ ఆఫ్ బీఆర్ఎస్ అనుకోవాలి గదా! బీఆర్ఎస్ ప్రభుత్వము తీసుకున్న చర్యల వల్లనే ఇంకొక రోజు కూడా కరెంట్ లేదు అనంటే అంటే వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం కరెంట్ లేదు అనంటే ఈ 10 ఏళ్లలో మిగులు విద్యుత్ చూస్తే మిగతా ఎవరొచ్చినా ఆ విద్యుత్ ఉంటుంది. కంటిన్యూగా ఉంటది కదా! సో, అది ఆళ్ళు మర్చిపోయి ఏం చేశారు అంటే మేము లేము ఒక రోజులో ప్రభుత్వం సరిగ్గా చర్చించలేదు అన్న సమయానికి తీసుకొచ్చారు. అట్లాంటిది వెంటనే ఏం చేసింది? ఎందుకు ఇట్లా జరిగింది? ఎందుకు ప్రజల్లో ఒక్క రోజులోనే కరెంట్ లేదనో, లేకపోతే ప్రభుత్వం హ్యాండిల్ చేయలేకపోయిందనో వాదన ఎందుకొచ్చిందనే మీద కొంచెం వాళ్ళు ఆలోచించి అసలు దాని మీద సమీక్ష చేశారు ముఖ్యమంత్రి గారు. సమీక్ష చేసిన తర్వాత దాంట్లో ఎన్ని అప్పులున్నాయి? అసలు ఏ డిస్కామ్ నుంచి ఏమేమి తీసుకొచ్చారు? ఎన్ని చోట్ల ఎంత ఖర్చు పెట్టారన్నది ఆలోచన చేసిన తరువాత ఇన్ని అప్పులున్నాయి. అసలు విద్యుత్ మిగుల్లో ఉందా? లేకపోతే అసలు మనం ఎంత కొంటున్నాము? ఇవన్నీ చూసిన తరువాత దాని మీద శ్వేతపత్రం కూడా విడుదల చేశారు. సో, నిజంగా అంతా బాగుంది అంటేనేమో బీఆర్ఎస్ క్రెడిట్, ఏమీ బాగోలేదంటే కాంగ్రెస్ అని ఆ వాదన రాకుండా ప్రభుత్వం అసలు అందుకనే అన్ని అంశాల మీద మేము వచ్చేటప్పుడు ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉంది, మేము దాన్ని ఎంత బాగు చేయకపోతున్నాం అన్నది ప్రజలకు తెలియాలని చెప్పి అన్ని అంశాల మీద తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఏం చేసింది? ఇప్పుడు మేము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు అప్పు ఎంత ఉంది? ఉన్న నిధులెంత? ఇప్పటి వరకు ఏం జరిగింది? మేము వచ్చిన తర్వాత అంటే కొత్త కాపురం పెట్టేటప్పుడు ఆ అప్పు ఎంత ఉంది లెక్కలేసుకున్నట్టు మేము వచ్చినప్పుడు ఎంత ఉందో ప్రజలకు క్లియర్‌గా చెప్పాలని వాళ్ళు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌తో ఇవ్వడం శ్వేతపత్రం అని ఖచ్చితంగా చూపించారు. మళ్ళీ రేపు అంటే రేపు ప్రతిపక్షాలు క్వెషన్ చేస్తాయి కానీ మేము మిగులు బడ్జెట్ మేము ఇచ్చాం. ఇంత మీకు మీకు ఎంత ఇచ్చాం? 10,000 కోట్లు హ్మ్. మిగిలిచ్చిన తర్వాత ఇప్పుడు ఏం మీరేం లేదని చేయలేదు, చెప్తారు అప్పుల పాలు కాబట్టి చేశారు రాష్ట్రాన్ని, అందుకనే మేము అభివృద్ధి చేసి ఇచ్చాం అది ఇది అంటారని వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కొంచెం ముందుగా ఆలోచించి అసలు మన దగ్గర ₹10 ఉన్నాయా? ₹5 ఉన్నాయా? ₹1000 ఉన్నాయా? అప్పు ఎంతుంది? మనం కట్టాల్సింది ఎంతుంది? ఎవరెవరికి ఎంత ఇవ్వాలి? మనకి ఎక్కడి నుంచి ఎంత వస్తున్నాయి? రాబడి ఎంత? ఖర్చు ఎంత? ఇవన్నీ ఆలోచన చేసుకొని ఎందుకంటే వాటి మీదనే ఇప్పుడు రానున్న రోజుల్లో వీళ్ళు అమలు చేయాల్సిన పథకాలు ఆధారపడి ఉంటాయి. మనకు ఆదాయం ఎంత వస్తుంది? అప్పు ఎంత ఉందో తెలియకపోతే వీళ్ళు ఏ దానికి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతారు? ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి. ప్రభుత్వము ఖర్చు పెట్టాల్సిన ఆల్రెడీ అప్పులు ఉంటేనే వాటికి వడ్డీలు కట్టాలి. కొత్త అప్పులు తీసుకురావాలంటే ఎంత లిమిట్ ఉందో చూసుకుని అంతవరకే ఇస్తాయి. సో, ఇవన్నీ చూసుకోవడానికే వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. అధికారం కోల్పోయిన వెంటనే అన్ఫార్చునేట్‌గా కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడిపోవటం, తర్వాత హాస్పిటలైజ్ అవ్వటం, ఆ తర్వాత ఆయన అందరూ పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అందరూ ఎళ్లారు. తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు కనీసం చంద్రబాబు జైల్లో ఉంటే కనీసం ఆయనకి కనీసం సానుభూతిగా అరే ఈ వయసులోనే మిగతా అందరూ స్పందించినా ఆ ఎలక్షన్ టైంలో అంతా అది ఖచ్చితంగా ఎన్నికల మీద మళ్ళీ ఎలక్షన్ మీద ఎఫెక్ట్ పడతదని తెలిసినా కూడా స్పందించలేదు. అలాంటి వ్యక్తిని మళ్ళీ అందరూ ఎళ్లి పరామర్శించి రావటం, అదంతా మానవతా దృక్పథంతో అందరూ వచ్చారు, బాగానే చేశారు. తర్వాత చూసుకుంటే ఏపీ సీఎం జగన్, కేసీఆర్ ఇద్దరు మంచి మిత్రులు. కానీ ఆయన హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పరామర్శించకుండా మొన్నొచ్చి ఇప్పుడు ఇంటికొచ్చిన తర్వాత రెస్ట్ తీసుకుంటుంటే ఈ టైంలో వచ్చి ఆయన కలవటం, అదే రోజు షర్మిల ఢిల్లీ ఎళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరతా అని ప్రకటించడం,
సో ఈ వాళ్ళిద్దరి మధ్య ఈ కలయిక మనం రాజకీయ కోణంలో చూడాలా? జస్ట్ అది ఓన్లీ పరామర్శగానే వచ్చి పలకరించి వెళ్ళారనుకోవాలి. జనరల్‌గా ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, రాజకీయాల్లో ఒకరిని ఒకరు పలకరించుకోకుండా ఉండడం అన్నది ఈ మధ్య చూస్తున్నాం. ఇంతకుముందు మన సీనియర్ రాజకీయ నాయకులు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎళ్లి సరదాగా కూర్చునేవాళ్ళు, మాట్లాడుకునేవాళ్ళు. అసెంబ్లీలో మీటింగ్స్ జరుగుతూ ఉండేవి. తర్వాత బీఏసీ మీటింగ్‌లో అందరూ కలిసి కూర్చొని చర్చించుకునేవాళ్ళు. ప్లానింగ్ చేసుకునేవాళ్ళు. ఒకరు ఫంక్షన్స్‌కి ఇంకోళ్ళు అటెండ్ అవుతుండేవారు. ఇద్దరు కలిసి వేదికను పంచుకునేవాళ్ళు. ఇప్పుడు చాలా ఆహ్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒకరిని ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. రాజకీయాల్లో ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని పలకరించుకోవడము, లేకపోతే చూసుకోవడము, ఇన్వైట్ చేసుకోవడము, కలుసుకోకపోవడం అనేది శత్రువులా భావిస్తున్నారు. యాక్చువల్లీ అది రాజకీయాల్లో ఒక మంచి పద్ధతి కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తిగత విమర్శలకి ఎళ్ళడం ద్వారా ఈ ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయి. రాజకీయాన్ని రాజకీయం వరకే చూడకుండా అది వ్యక్తిగతంగా తీసుకోవడం వల్ల ఇంత ఇబ్బందులొస్తున్నాయి. దీనికి రేవంత్ రెడ్డి గారు ఎళ్లి పరామర్శించడం అన్నది ఒక మంచి పరిణామంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వారందరూ ఉప్పు, నిప్పుగా ఉండే వ్యక్తులుగా కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారిని చూడడానికి ఇష్టపడరు. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానికంటే ముందు జరిగిన పరిణామాలు వారు జైలు పాలు జైలుకెళ్ళడం. ఈ చేయడము రాజకీయ రేవంత్ రెడ్డి కక్షలు, గాని కక్షపూరిత ఇదంతా రాజకీయాల వల్ల వాళ్ళు ఉండడం వల్ల ఇద్దరూ ఎప్పుడూ ఒకరినొకరిను చూసుకోవడం, పలకరించుకోవడం జరిగేది కాదు. కానీ ఒక ప్రభుత్వం అయిన తర్వాత ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఈ రేవంత్ రెడ్డి గారేమో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారు పడ్డప్పుడు ఎళ్లి పరామర్శించడం అన్నది ఒక కర్టెసీ. సో, ఎళ్లి చూడాలి. రాజకీయాలు వేరు. మనుషుల మధ్య సంబంధాలు వేరు. రాజకీయాల్లో కేవలం ప్రశ్నించడమో, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి వాటిని ఎత్తి చూపడం అక్కడికే పరిమితం అవ్వాలి తప్ప, వ్యక్తిగత సంబంధాలకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదు. ఇట్లాంటి మంచి చెడులప్పుడు ఎళ్లి పలకరించుకుంటూ ఉండాలని చెప్పడంలో రేవంత్ రెడ్డి గారు ఎళ్లి ఒక పాజిటివ్ సైన్ ఇవ్వడం జరిగింది. ఇదే అంశము చంద్రబాబు నాయుడు గారు కూడా జనరల్‌గా రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ ఇబ్బంది పెట్టారు అవును. కేసీఆర్ గారు. కానీ వారిద్దరే ముందెళ్లి స్పందించి అరెరే! ఎందుకంటే ఈ సంబంధాలు జనరల్‌గా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఆహ్, మన చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు కలిసి పనిచేశారు. రాజకీయాలు వేరై ఉండొచ్చు. రాష్ట్రాలు వేరుగా ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వివాదాలు ఉండొచ్చు. కానీ వ్యక్తిగతంగా ఒక మనిషి ఆరోగ్యం బాలేనప్పుడు ఎళ్లి చూడాల్సిన బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ వారి యొక్క సీనియారిటీ అక్కడ తెలిసింది అందరికి. అరే! అని. కానీ మీరన్నట్టే ఆహ్, కేసీఆర్ గారు వ్యక్తిగతంగా ఎలక్షన్స్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయం మీద స్పందించలేదు. ఎందుకంటే ఎక్కువ ఎమోషన్స్ మీదనో, లేకపోతే ఈ సెంటిమెంట్ మీదనో రాజకీయాలు చేయడంలో కేసీఆర్ గారు దిట్ట. సో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్‌గా చెప్తే ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు అటాక్ చేస్తాయో అని స్పందించకపోవడం. అదే టైంలో కేటీఆర్ గారు ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఇక్కడేం పని అన్నటువంటి ఒక చిన్న అంశము వారిని చాలా ఇబ్బంది పెట్టడం. ఎంతో అది వారి ఓటమికి కూడా వన్ ఆఫ్ అది ది ఒక కారణం. కారణంగా కూడా అవును. అది విశ్లేషిస్తూ ఉంటారు. అంటే అట్లాంటి సిట్యుయేషన్స్‌లో ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఎళ్లి కలిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో బానే ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో స్పందించలేదని చెప్పి సెంటిమెంట్స్ వస్తాయన్న విషయంలో ఆహ్, కేసీఆర్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో స్పందించలేదు. ఇక్కడ కొన్ని మీటింగ్స్ జరిగితే కూడా అబ్జెక్ట్ చేయడం, తర్వాత మళ్ళీ ప్రజలు పర్మిషన్స్ తీసుకొని వారు మీటింగ్స్ స్టేడియంస్‌లో కండక్ట్ చేసుకోవడం అంతా జరిగింది. ఇటీవల షర్మిల గారు కాంగ్రెస్‌కి నేను మద్దతిస్తున్నాను. నేను పోటీ చేయట్లేదు. కాంగ్రెస్‌కి మద్దతిస్తున్నానని చెప్పిన పరిణామంలో పార్టీ జనరల్‌గా అయితే అప్పుడే మెర్జ్ అవ్వాలి. కానీ మళ్ళీ షర్మిల గారికున్న నెగటివిటీతో ఆహ్, ఆవిడకున్న ఒక ముద్ర మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ వెనకాలకు లాగుతుంది. మళ్ళీ ప్రతిపక్షాలకు ఒక అస్త్రం దొరుకుతుంది. చూడండి, షర్మిల గారు ఎళ్లి కాంగ్రెస్‌లో మెర్జ్ అయ్యారు. మళ్ళీ ఇది ఆంధ్ర కి సంబంధించిన పార్టీగా ఇంపాక్ట్ మళ్ళా పడబోతుంది. ప్రాంతీయతను మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ తీసుకొస్తారన్న అంశంతో షర్మిల గారిని విలీనం కాకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అక్కడ ఆపింది. సో, అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిల గారు ఎళ్లి జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఇంకొక విషయం ఏంటంటే, షర్మిల గారికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారు. ఆంధ్రాలో క్యాంపెయిన్ చేయమంటారు అన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌కి ఒక నాయకత్వం కావాలి. ఒక ఇమేజ్ ఉన్న నాయకత్వం కావాలి. అంతేగాకుండా అక్కడ కాంగ్రెస్ ఉన్న పరిస్థితి అసలు పార్టీలో ఎవరు చేరట్లేదు.
ఇప్పుడు వైసీపీ టికెట్లు మార్చే ఆహ్, అసంతృప్తులందరూ కాంగ్రెస్‌లోకి రావడానికి షర్మిల గారి యొక్క నాయకత్వం పనికొస్తుందన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిల గారిని అక్కడ చేస్తే ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి విధేయతగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారో వీరు బయటికెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యే పరిస్థితి లేదు గాబట్టి వీరందరూ వచ్చి షర్మిల కాంగ్రెస్‌లో కాంగ్రెస్. జాయిన్ అయ్యే అవకాశం ఉంటదని చెప్పి పసిగట్టి ఇప్పుడు కాంగ్రెస్ ఆ వ్యూహాన్ని రచిస్తుంది. కానీ వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు బానే ఉంటారు. ఎందుకంటే వారి కుమారుల యొక్క వివాహానికి ఎళ్లి వాళ్ళ అన్నగారిని ఎళ్లి పిలవడం జరిగింది. రాజకీయాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు. కుటుంబంలో ఒకవేళ ఏమైనా విభేదాలున్నా అవి కుటుంబం వరకే పరిమితం. మళ్ళీ రాజకీయాల విమర్శలు ఏమన్నున్నా మళ్ళీ అది రాజకీయాల వరకే పరిమితం అవుతాయని ఇప్పుడు ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ ఒక వ్యూహంగా అది చూడొచ్చు. మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందన్నది మళ్ళీ షర్మిల గారు నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎట్లా ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు ఎంత ఎదుర్కుంటారన్న దాని కూడా వేచి చూడాలి మనం. రేవంత్ రెడ్డి మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కట్సికాలైనా గానీ, కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కనీసం ముఖ్యమంత్రి అయినప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాలకు కామన్‌గా కాల్ చేసి విషెస్ చెప్తారు. ఆ వేలో కూడా నాకు జగన్మోహన్ రెడ్డి కాల్ చేయలేదు. కానీ ఆయనకి నాకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవు. రేపు 2 రాష్ట్రాలు ఇప్పుడు నీళ్ళ పంచాయతీ కావచ్చు, రేపు విభజన హామీలు కావచ్చు, ఇంకేదైనా సరే 2 రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి అంత కాల్ చేసుకోలేనంత గ్యాప్ ఏముందో వాళ్ళిద్దరి మధ్య? జనరల్‌గా ఏంటంటే ఆహ్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్య విభేదాలున్నాయి. ఒకరికి అంటే ఒకరు పడదు. కానీ అమరావతి యొక్క శంకుస్థాపనకి కేసీఆర్ గారిని ఇన్వైట్ చేశారు. జనరల్‌గా ముఖ్యమంత్రుల మధ్యలో ఉండాల్సిన సంబంధం అలా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆహ్, జగన్మోహన్ రెడ్డి గారికి పడకపోయినా అసెంబ్లీ సమావేశాలప్పుడు గానీ, మిగతా అప్పుడు గానీ కొన్ని సందర్భాల్లో కూర్చొని డిస్కస్ చేయాల్సిన ఇప్పుడు బీఎస్సీ బీఎస్సీలో మీటింగ్స్. వాటిల్లో గానీ కూర్చొని చర్చించుకోవాల్సిన సందర్భాలు ఉంటాయి. పక్క రాష్ట్రంతో సంబంధాలు చాలా విషయాల్లో ఇప్పుడు మన ఇన్ని రోజులు ఉమ్మడిగా ఉంది కాబట్టి, పక్క రాష్ట్రాలతో సంబంధాలు చాలా మెరుగ్గా ఉండాల్సిన అవసరాలు ఉంటాయి. నీళ్ళ విషయంలో గానీ, విద్యుత్ విషయంలో గానీ, రవాణా విషయంలో గానీ, లేకపోతే టూరిజం విషయంలో గానీ, అనేక అంశాల్లో 2 రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని అవసరాలు బట్టయినా సరే ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు మాట్లాడుకున్నారు. తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ వారిద్దరు కూర్చొని చాలా డ్యామ్స్ గురించి మాట్లాడుకున్నారు. అలాంటి అవసరమే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కొన్ని రోజులు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారితో కూర్చొని చర్చించాల్సిన అవసరం ఉంటాయి. సో, వ్యక్తిగత సంబంధాలు సరిగ్గా ఉండినా, ఉండకపోయినా ప్రభుత్వాల మధ్య సంబంధాలు బావుండాలి. ముఖ్యమంత్రుల మధ్యల సంబంధాలు బావుండాలి. అందుకనే దీని గురించి వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని అడిగితే వాళ్ళు ట్వీట్ చేశాం మేము. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైన రోజే ట్వీట్ చేశారు అని. సో, రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే అందరూ ముఖ్యమంత్రులు జనరల్‌గా ఫోన్ చేసి విష్ చేస్తారు కదా! అలా చేయలేదని అనుకుంటా. కానీ రానున్న రోజుల్లో ఇక్కడక్కడ 2, 3 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ ప్రభుత్వం వస్తదో తెలీదు. ఒకవేళ ఆ ప్రభుత్వం ఏదో ఒకటి వచ్చిన తర్వాత అప్పుడు మన వాళ్ళు గాని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం గాని, అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని ఇనిషియేటివ్ తీసుకుంటది. ఎందుకంటే ఇంకా 4, 5 సంవత్సరాలు కలిసి పనిచేయాలి కాబట్టి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మూమెంట్‌లో ఎవరిని పలకరిస్తే ఎవరికి ప్లస్ అవుతుంది, నేనెళ్ళి ఇంకోళ్ళు విష్ చేస్తే ఎవరికి ప్లస్ అవుతుంది, ఇయన్నీ కాలిక్యులేషన్స్ వల్ల ఆలోచిస్తున్నారు. బట్ రానున్న రోజుల్లో ఇదంతా సర్దుమణుగుతుంది. తెలంగాణలో రేపు రాబోయే ఎలక్షన్‌లో బీజేపీ పాత్ర ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటది? అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు కాస్త ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. కూస్తో కొంచెం సీట్లు కూడా పెరిగినాయి. సో, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్‌లో ఎలా ఉండబోతుంది? జనరల్‌గా ఇప్పుడు మొన్న వచ్చిన ఎలక్షన్స్‌లో ఇంతకు ముందుకు పోల్చుకుంటే అప్పుడు కేవలం ఒక్క రాజాసింగ్ గారే గెలిచారు. కానీ ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇంకొక మంచి అంశం ఏమిటంటే చాలామంది సీనియర్ నాయకులు వస్తారనుకున్న చోట కొత్త వాళ్ళు రావడం జరిగింది. అండ్ ఎక్కడైతే ఎక్స్‌పెక్ట్ చేయాలో ఆ జిల్లాల నుంచి బీజేపీ నాయకత్వం వహించి ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగింది. సో, అసెంబ్లీలో వాళ్ళ పాత్ర బాగా పోషించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చే వరకు చాలా డిఫరెంట్‌గా ఆలోచిస్తారు. ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో రే జాతీయ స్థాయి నుంచి నాయకులు మన రాష్ట్రంకి వచ్చి పర్యటన చేస్తారు. జాతీయ స్థాయిలో మనం ఎంత నిధులు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎంపీస్ ఎక్కువ తీసుకురావాలన్న
రాష్ట్రంలో తెలంగాణను కూడా వాళ్ళు చాలా ముఖ్యంగా చూస్తారు. ఎందుకంటే లాస్ట్ టైము 4 ఎంపీలు వచ్చింది. ఎమ్మెల్యే ఒకటే వచ్చినా ఎంపీలు 4 వచ్చాయి. సో, ఇక్కడ ఎంపీ విషయంలో చాలా కాన్సంట్రేట్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఓటింగ్ శాతంలో కూడా మన లాస్ట్ కార్పొరేట్ ఎలక్షన్స్ తీసుకుంటే బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీన వచ్చి ఆల్మోస్ట్ ఆల్ బీజేపీని రీచ్ అయ్యే టైంలో వీళ్ళకి ఒక 46 వాళ్ళకి ఒక 52 అలా రావడం జరిగింది. అంటే బీజేపీ చాలా గట్టి పోటీనిచ్చింది టీఆర్ఎస్‌కి. ఇప్పుడు ఇక్కడున్న బీఆర్ఎస్‌కి. సో, ఆహ్, సిటీలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఆల్రెడీ ఎంపీ స్థానాలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ దాన్ని పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చారు కాబట్టి ఇంకా ఈసారి రానున్న ఎలక్షన్‌లో బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య ఫైట్ చాలా టఫ్‌గా ఉండబోతుంది. దాంట్లో బీఆర్ఎస్ ఒక పాత్ర ఏంటన్నది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ శివ గారు, మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. ఇది తెలంగాణలో నెల రోజుల పాలన, కాంగ్రెస్ పరిపాలన గురించి, అలాగే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ప్రధాన పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాల గురించి మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.